నమస్కారం. ఇస్రో ద్వారా సర్టిఫైడ్ అవ్వబడిన ఏదైతే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందో అది రీసెంట్గా ఒక ఫోన్లో పొందుపరచబడింది. అలా వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఏది? అలానే కోల్డ్ వార్ యుగం ముగిసిన తర్వాత మళ్ళీ అంతటి భారీ స్థాయిలో నాటో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయాలనుకుంటోంది. అయితే దీనికి పెట్టిన కోడ్ నేమ్ ఏంటిది? మన భారతదేశంలో హిందీ దివస్ని ఏ రోజున పురస్కరించుకుంటారు? ఒకవేళ పురస్కరించుకుంటే ఎందుకు పురస్కరించుకుంటున్నారు? అలానే సేఫ్టీ ఇన్నోవేషన్స్ అవార్డులో కన్స్ట్రక్షన్ కేటగిరీలో ఏ సంస్థకి 2023వ సంవత్సరానికి గాను పురస్కారం లభించింది? అలానే బంగ్లాదేశ్ దేశానికి సంబంధించి లీడింగ్ ఎక్స్పోర్టర్గా ఏ దేశానికి గుర్తింపు దక్కింది? బ్యాటిల్ ఆఫ్ సారాగఢి మెమోరియల్ ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేశారు? వీటన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయగలిగింది ఒక్కటే, ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ మరొకసారి మీ అందరికీ వినతి ఏంటంటే అప్టేక్ జాబ్స్ అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ రెండూ కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా మీకు కొన్ని ఆఫర్లు తీసుకొచ్చాయి. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే మీరు టెట్ డిఎస్సి పరీక్షలకి సన్నద్ధమైతే కనుక అప్టేక్ జాబ్స్ యాప్లో మీకు ఒక ఆఫర్ ఉంది. 1999 రూపాయలు విలువ చేసే కోర్స్ మీకు 499 రూపాయలకే లభిస్తుంది 6 నెలల వ్యాలిడిటీతో. 1199 రూపీస్ కోర్సు 499కే లభిస్తుంది విత్ 6 months వ్యాలిడిటీ. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, నేర్చుకోవడానికి పీపీటీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. ఇది అప్టేక్ జాబ్స్ యాప్లో. అదే అప్టేక్ జాబ్స్ యాప్లో మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే మీకు 8,000 రూపాయల కోర్స్ 1199 అంటే 1,199 రూపాయలకే లభిస్తుంది. ఇక్కడ కూడా మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ రిమెంబర్, ఇది 1 year వ్యాలిడిటీ. ఇది కూడా అప్టేక్ జాబ్స్ యాప్లోనే. ఒకటి టెట్ డిఎస్సి, ఇంకోటి టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా సరే ఈ రెండు అప్టేక్ జాబ్స్లో. ఇప్పుడు అప్టేక్ జాబ్స్ ప్లస్ అందించే ఆఫర్స్. అప్టేక్ జాబ్స్ ప్లస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా సరే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏదైనా 8,000 రూపాయల కోర్స్ మీకు 999 రూపాయలకే లభిస్తుంది. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు ఉంటాయి. ఇది కూడా 1 year వ్యాలిడిటీతో వస్తుంది. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 8,000 రూపాయల కోర్స్ మీకు 299 రూపాయలకే లభిస్తుంది విత్ 2 months వ్యాలిడిటీ. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 యొక్క టెస్ట్ సిరీస్ ఆఫర్ కూడా ఉంది. 700కి పైగా టెస్టులు మీకు కేవలం 99 రూపాయలకే లభిస్తాయి. 999 ఏ కోర్స్ అయినా సరే విత్ 1 year వ్యాలిడిటీ అయితే అప్టేక్ జాబ్స్ ప్లస్లో. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 8,000 రూపాయల కోర్స్ 299 రూపాయలకే 2 months వ్యాలిడిటీ, అది కూడా అప్టేక్ జాబ్స్ ప్లస్లోనే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ 700కి పైగా టెస్టులు 99 రూపాయలు, అది కూడా అప్టేక్ జాబ్స్ ప్లస్లోనే. అప్టేక్ జాబ్స్ అందించే ఆఫర్స్ అయి ఉండొచ్చు, అప్టేక్ జాబ్స్ ప్లస్ అందించే ఆఫర్స్ అయి ఉండొచ్చు. మీకు ఏ విధంగా డౌట్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి చెప్పచ్చు. లేదు అని అంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ హ్యాపీగా క్లారిఫై చేసుకోండి. క్లారిఫై చేసుకున్న తర్వాతే పర్చేస్ చేయండి. అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ సెప్టెంబర్ 17, 18, 19 మాత్రమే. సెప్టెంబర్ 17 ఆదివారం, 18 సోమవారం, 19 మంగళవారం. వినాయక చవితి పండుగకి ఒక రోజు ముందు, వినాయక చవితి పండుగ రోజు, వినాయక చవితి పండుగ తర్వాతి రోజు, ఈ 3 రోజులు కూడా ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ 3 రోజుల మటుకు ఆఫర్ని పర్చేస్ చేసుకోగలరు. ఇంతకుముందు ఎవరైతే అప్టేక్ జాబ్స్ ప్లస్లో 10 రూపాయలకి కోర్సును పర్చేస్ చేశారో వాళ్ళ యొక్క మంత్లీ వ్యాలిడిటీ కూడా ఫినిష్ అయిపోతూ ఉంటుంది. సో మీరు కనుక మీ కోర్సెస్ని కంటిన్యూ చేయాలంటే ద 1 year ఆఫర్ విల్ బీ అ గ్రేట్ థింగ్ ఫర్ యూ. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అందరికీ కూడా దీని గురించి చెప్పండి. అలానే అప్టేక్ జాబ్స్లో ఏవైతే వీడియోస్ షార్ట్స్ రూపంలో పెడుతూ ఉన్నామో అన్ఫార్చునేట్లీ ఆ షార్ట్స్లో ఇప్పుడు కామెంట్స్లో మేము లింక్లు పెట్టలేని పరిస్థితి బికాస్ ఆఫ్ అన్ అప్డేట్ ఇన్ ద యూట్యూబ్ యాప్లో ఒక అప్డేట్ వల్ల మేము కామెంట్ సెక్షన్లో లింక్ పెట్టలేకపోతున్నాము, డిస్క్రిప్షన్లో కూడా పెట్టలేకపోతున్నాము. మీరు ఒకవేళ ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీరు ఇక్కడ దాకా రాలేరు. సో అందుకని ఇప్పటి నుంచి అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఏదైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి ఖచ్చితంగా. ఒకవేళ చేసుకుంటే కనుక దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఎప్పుడు ఒక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే తెలుస్తుంది అండ్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. అలానే
ఇందాక అనుకున్నట్టుగా చాలా విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ నేమ్ ఆఫ్ నాటోస్ లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సిన్స్ ద కోల్డ్ వార్? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కోల్డ్ వార్ యుగం ఉంది అన్న సంగతి మనందరికీ తెలుసు. 1990 ఆ పర్టికులర్ టైం పీరియడ్లో కోల్డ్ వార్ ముగిసిపోయింది. ద కోల్డ్ వార్ వాజ్ ఎండెడ్ డ్యూరింగ్ ద 1990s. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత మళ్ళీ అంతటి భారీ స్థాయిలో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ నాటో కండక్ట్ చేయాలనుకుంటోంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నార్త్ అట్లాంటిక్కి ఇరువైపుగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఇటువైపుగా ఏవైతే బ్రిటన్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నాటోలో ఒక భాగం అనమాట. సో ఇవన్నీ దేశాలు కూడా మళ్ళీ ఒక భారీ స్థాయిలో మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయాలి అనుకుంటున్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది 2024 సంవత్సరంలో స్ప్రింగ్ టైంలో జరగబోతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2024 ఆ 4 నెలల్లో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. కాకపోతే మేము ఈ విధంగా కండక్ట్ చేస్తున్నామని వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశారనమాట. దానికి కోడ్ నేమ్ ఏమని పెట్టారు అన్నది ప్రశ్న. దాని పేరు వచ్చేసి స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్. గుర్తుపెట్టుకోండి, స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్. ఆ ఏదైతే ఎక్సర్సైజ్ వాళ్ళు కండక్ట్ చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ రాబోయే సంవత్సరం దానికి పెట్టిన పేరు. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఆల్రెడీ రష్యా ఒకాసస్ అని ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తారనమాట. దానికి పోటీగా దీనిని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇండైరెక్ట్గా మళ్ళీ కోల్డ్ వార్ వర్జన్ 2.0ని క్రియేట్ చేయడానికి పరిస్థితులు దారి తీస్తున్నాయి అన్నట్టుగా కనిపిస్తోంది. దీని గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2, విచ్ కంట్రీ ఎమర్జెస్ యాజ్ బంగ్లాదేశ్ లీడింగ్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్? ప్రతి దేశం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే కేవలం వాళ్ళంతటి వాళ్ళు ఉత్పత్తి చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే సరిపోదు. ఒకవేళ అధిక ఉత్పాదన జరిగినట్టయితే దానిని ఇతర దేశాలకు ఒకవేళ ఎగుమతి చేస్తే ఆ విధంగా కూడా వాళ్ళు ఆర్థిక లాభాలు పొందినట్టు అవుతారు. అలా బంగ్లాదేశ్ రాష్ట్రం నుండి ఎక్కువగా ఎగుమతులు అయ్యి ఆ దేశానికి ఎక్కువగా దిగుమతులు చేసుకుని ఎక్కువగా ఈ ట్రేడ్ వ్యాపార వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో బలపరుచుకున్న దేశం ఏది అని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ద భారత్, మన ఇండియా అన్నమాట. ఇంతకు ముందు వరకు కూడా జపాను, చైనా వీళ్ళు లీడింగ్ పొజిషన్స్లో ఉన్నారు. బట్ నౌ వీ హ్యావ్ టేకెన్ ఓవర్ దెమ్. ఇంతకుముందు సుమారుగా $450 million అంటే సమ్వేర్ అరౌండ్ 2 to 3,500 crores జరిగేది రీసెంట్ టైమ్స్లో ఇట్ హ్యాడ్ క్రాస్డ్ ద $2 billion మార్క్ అనమాట. అంటే 15,000 నుండి 16,000 లేదు 17,000 కోట్లు ఆ రేంజ్లో జరుగుతోంది. సో అంత విలువ గల గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ బంగ్లాదేశ్ దేశం నుండి మన ఇండియాకి వస్తున్నాయి. బికాస్ లుక్ ఎట్ ద క్వశ్చన్, బంగ్లాదేశ్ లీడింగ్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్ అంటున్నారు. సో ఇండియా నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళట్లేదు, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వస్తుంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వస్తే లాభం బంగ్లాదేశ్కే ఇండియాకే, మేజర్ బెనిఫిట్ బంగ్లాదేశ్కి. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక రకంగా బెనిఫిట్, ఎందుకంటే మన దగ్గర లేనివే కదా మనం ఇంపోర్ట్ చేసుకునేది. అందుకని ఏదైతే గుర్తుపెట్టుకోండి, విచ్ కంట్రీ ఎమర్జెస్ యాజ్ బంగ్లాదేశ్ లీడింగ్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్ అంటే ఇట్ ఈస్ ఇండియా. అండ్ దెన్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్, హూ లెట్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ సారాగఢి మెమోరియల్ ఇన్ ఫిరోజ్పూర్? The first thing we need to understand is, where is this place called ఫిరోజ్పూర్? ఈ ఫిరోజ్పూర్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరో కాదు, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గారు. సీఎం భగవంత్ సింగ్ మాన్ గారు సారాగఢి మెమోరియల్ ఏదైతే ఉందో దానికి పునాది రాయిని వేశారనమాట, ఫౌండేషన్ స్టోన్. మీరు అనొచ్చు ఇంతకీ సారాగఢి అంటే ఏంటి అని. చరిత్రలో ఒకప్పుడు బ్యాటిల్ ఆఫ్ సారాగఢి అని ఒకటి జరిగింది. 21 సిక్కు సైనికులు 10,000 మంది ఆఫ్ఘన్లను ఎదురించి, అఫ్కోర్స్ వీరులుగా వాళ్ళ ప్రాణాలను వదిలేరు, కానీ స్టిల్ ఇట్ వాజ్ అ హిస్టారిక్ బ్యాటిల్ అని చెప్పాలి. దీనిని బేస్ చేసుకునే హిందీలో కేసరి అని ఒక సినిమా కూడా వచ్చింది. కేసరి అక్షయ్ కుమార్ గారు నటించిన సినిమా, అందులో పరిణితి చోప్రా గారు కూడా ఉన్నారు. ఆ సినిమా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది బేసిక్గా ఏ లెవెల్లో వార్ లేదా బ్యాటిల్ జరిగింది అని. దాన్ని బ్యాటిల్ ఆఫ్ సారాగఢి అని పిలుస్తారనమాట. 21 కేవలం 21 సిక్కు సైనికులు 10,000 మంది ఆఫ్ఘన్ ప్రజలతో పోరాడారు. లేదు ఒక రకంగా వాళ్ళ తరపున చూసుకుంటే వాళ్ళు వారియర్స్ లేదా సోల్జర్స్ అని మనం వాళ్ళ వైపు కన్సిడర్ చేయొచ్చు. వాట్ ఎవర్ బెట్ 21 వర్సెస్ 10,000, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ బ్యాటిల్, బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ అప్ టు పర్టికులర్ ఎక్స్టెంట్. దాట్స్ ద ఫేమస్ థింగ్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ సారాగఢి. సో ఆ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక మెమోరియల్ ఉండాలి అని చెప్పి కట్టాలి అని, సో వాళ్ళందరికీ కూడా ఒక మెమోరియల్ ఉండాలి, దాన్ని మనం కట్టాలని చెప్పి పంజాబ్ రాష్ట్రం నిర్ణయించుకుంది. అందుకు గాను పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్పూర్ అనే ప్రాంతంలో ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Now let's talk about the fourth question. India celebrates హిందీ దివస్ on which day?
ఎవరైతే హిందీ భాషని కొంచెం కొద్దో గొప్ప ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఒక అవగాహన ఉండే ఉంటుంది. जो भी हिंदी थोड़ा बहुत बात करते हैं, थोड़ा बहुत समझते हैं, थोड़ा बहुत उसके बारे में ख्याल रखते हैं, उनको तो बिल्कुल समझ में आ ही जाएगा भारत देश में किस दिन को हिंदी दिवस के नाम पे मनाया जाता है. वो कौन सा दिन है पता है आपको? अगर पता है तो नीचे कमेंट में कमेंट करके बताओ. अगर जिनको नहीं पता है कोई बात नहीं, मैं बताऊंगा आपको. ఇంతకీ ఏ రోజున హిందీ దివసం జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 14న, అంటే నిన్న. ఇవాళ 15వ తారీఖు కదా, నిన్న 14వ తారీఖు. సో నిన్న హిందీ దివస్గా జరుపుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ రాబోయే 2 వారాలు కూడా హిందీ పక్వాడా అనే పేరుతో ఎన్నో వాళ్ళు వారోత్సవాలు జరుపుకుంటారు అన్నమాట. పక్వాడా అంటే ఒక పక్షం. పక్షం అంటే ఏంటి? 15 రోజులు. సో ఈ 15 రోజులు కూడా హిందీ భాషకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఈజ్ సెప్టెంబర్ 14. దానికి గల కారణం ఏంటి అని అంటే 1949వ సంవత్సరం 14th సెప్టెంబర్. ఆ రోజున ఏం జరిగిందన్న డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు తెచ్చుకోండి. ఆ డౌట్ ఎవరికైతే వచ్చిందో మీరు మంచివాళ్ళు. సెప్టెంబర్ 14, 1949 ఏం జరిగింది అని అంటే మన భారతదేశానికి అధికార భాషగా హిందీ భాష నిర్ణయించబడిందనమాట. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషని భారతదేశానికి సంబంధించిన అధికార భాషగా ఆ రోజు రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళందరూ అంగీకరించారు, దానికి ఒప్పుకున్నారు దానికి. అండ్ దాట్స్ వై దట్ డే ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ హిందీ దివస్. కానీ ఇక్కడ విషయం మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈవెన్ దో 14 సెప్టెంబర్ 1949లోనే వాళ్ళు అగ్రి అయిపోయినా సరే 14th సెప్టెంబర్ 1953 నుంచి వాళ్ళు హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఆన్ దిస్ డే దే హ్యావ్ అగ్రీడ్ దట్ హిందీ విల్ బీ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ద దేవనాగరి స్క్రిప్ట్ ఫర్ ఇండియా అని. బట్ ఇట్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ యాజ్ హిందీ దివస్ ఫ్రమ్ 14 సెప్టెంబర్ 1953. ఏదైతేనేం సెప్టెంబర్ 14. గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ తమిళనాడు ప్రాంతం వాళ్ళు హిందీ భాషను అంతగా అస్సలు అంగీకరించరు. వెల్, ఒక పాయింట్ ఏంటంటే మీరు ఇతరుల భాషని మాట్లాడినంత మాత్రాన మీరు వాళ్ళైపోరు, వాళ్ళు మీరైపోరు. మీరు ఏది మీది అనుకుంటే మీరు అదే అవుతారు. భాష మాట్లాడినంత మాత్రాన మీ లోపల ఉన్న ఏదైతే నేచర్ ఉందో, మీ లోపల ఉన్న ఏదైతే ఒక ఐడెంటిటీ ఉందో అది మీరు కోల్పోలేరు. ఇట్స్ ఆల్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ప్లీజ్ టు గెట్ దట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డ్ 2023 అండర్ ద కన్స్ట్రక్షన్ కేటగిరీ? సేఫ్టీ, జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి. సో ఈ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డ్ 2023 ఏ సంస్థకి దక్కింది అని అంటే రైట్స్. రైట్స్ అంటే RIGHTS అనుకునేరు, ఆ హక్కులు వేరు. రైట్స్ ఈ ఇన్స్టిట్యూట్కి కన్స్ట్రక్షన్ కేటగిరీలో సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు దక్కిందనమాట. అండ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి విచ్ ఫోన్ టు ఫీచర్ ISRO-Certified GPS టెక్నాలజీ? నౌ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్. ఎందుకనంటే ఇన్ జనరల్గా GPS టెక్నాలజీని యాక్చువల్గా డెవలప్ చేసింది ఎవరు? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి మీరు అనొచ్చు, మరి ఇక్కడ ఏంటి ISRO-Certified GPS టెక్నాలజీ అని? వాళ్ళ తయారు చేసిన టెక్నాలజీని మనం ఎలా సర్టిఫై చేస్తున్న డౌట్ మీకు రావచ్చు. వెల్, డీటెయిల్స్లోకి వెళ్తేనే కదా అన్ని విషయాలు పూర్తిగా తెలిసేది. అందుకే అప్పుడప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళమని చెప్తూ ఉంటారు. పైన తెలుసుకుంటే పైన మటుకే తెలుస్తుంది, డీటెయిల్స్ మనకి తెలియవు. ఎనీవేస్, కమింగ్ బ్యాక్. సో ఏ ఫోన్ అంటే బేసిక్గా iPhone 15 Pro, iPhone 15 Pro Max ఆ ఫోన్స్ లాంచ్ అయ్యాయి, కానీ ఇంకా సేల్ స్టార్ట్ అవ్వలేదు. ఇండియాలో ఈ నెలాఖరులోనే సేల్ స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ అధికారిక సోర్సెస్ చెప్తూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ బీట్, iPhone 15 సిరీస్ ఫోన్ లాంచ్ అయిపోయింది. దాంట్లో 4 ఫోన్లు ఉన్నాయి. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ Pro Max వర్షన్స్ ఏవైతే ఉన్నాయి ఈ రెండిట్లో మటుకే ISRO-Certified GPS టెక్నాలజీ ఉంది. నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్. నావిక్ అని ఒకటి ఉందన్నమాట, which officially is called as IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. GPS అనేది అమెరికా తయారు చేసిన టెక్నాలజీ. GPS లాగానే మన ఇస్రో కూడా ఒక టెక్నాలజీని తయారు చేసింది బేస్డ్ ఆన్ IRNSS. దాన్ని నావిక్ అనే పేరుతో పిలుస్తోంది. ఈ నావిక్ సపోర్ట్ చేయగలిగే లేదు ఈ నావిక్ ఫీచర్ని పొందుపరుచుకున్న ఫోన్లు ఆ iPhone 15 Pro, iPhone 15 Pro Max. దాట్ ఈస్ ద క్వశ్చన్, వి గాట్ ద ఆన్సర్. సో చూసారు కదా, ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.